నమస్కారము. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటిది అంటే సుందరకాండకు ఆ పేరు అనేది ఎలా వచ్చింది. నేను కొన్ని ప్రవచనాలు విన్నాను, కొన్ని షార్ట్స్ ఇంకా వీడియోస్ కూడా చూశాను. అందులో ఏమో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయుడు, రావణుడు, మేఘనాథుడు అందరూ సుందరులే కాబట్టి ఇది సుందరకాండ అయిందని కొందరు, ఇంకొందరేమో రాముడు సతీ వియోగంలో శోకంలో ఉన్నాడు, సీతాదేవి భర్త వియోగంలో శోకంలో ఉంది, వీళ్ళ శోకం వల్ల లక్ష్మణుడు శోకంతో ఉన్నాడు, సుగ్రీవుడు కూడా శోకంగానే ఉన్నాడు, వీళ్ళందరినీ చూసి వానరులు అంటూ అందరూ శోకంలో ఉన్నా కూడా వాళ్ళందరి యొక్క ముఖంలోనికి ఆనందాన్ని ఆంజనేయుడు తీసుకొచ్చాడు, ఆనందానికి మించిన సౌందర్యం లేదంటూ అందుకని ఈ కాండను సుందరకాండ అన్నారు అంటూ చెప్పారు. ఇంకొందరేమో ఇవన్నీ తప్పు, ఇది బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క వర్ణన ఉండడం వల్ల సుందరకాండ అయింది అంటూ చెప్తున్నారు. సంస్కృతంలో సుందర అనే పదం అంటే అకారాంతము, పుంలింగం. సుందరాహ, ఆహాతో ఎండైనది కూడా పుంలింగం. మరి ఇది స్త్రీలింగం ఎప్పుడు అవుతుంది అంటే సుందరకు ఇకారాంతాన్ని పెడితే అంటే సుందరి అన్నప్పుడు మాత్రమే స్త్రీలింగం అవుతుంది. ఒకవేళ బాల త్రిపుర సుందరి గురించి వర్ణిస్తున్నారు కాబట్టి ఇది సుందరకాండ అయింది అంటే అప్పుడు ఇది సుందరీకాండ ఉండాలి. అయితే మరి ముందు రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ సుందరులు అన్నారు కదా, అదే కరెక్టా అంటే అది కూడా కాదు. సుందరకాండకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఈ ఒక్క కాండలో మాత్రమే రామాయణంలోని ముఖ్య కథానాయకుడైన శ్రీరాముడు కాకుండా ఈ కథనమంతా కూడా ఆంజనేయుడు కథానాయకుడిగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది సుందరకాండ అయింది. అరే, ఆంజనేయుడు కథానాయకుడు అవ్వడానికి సుందరకాండకు సంబంధం ఏమిటి అంటే ఇక్కడ రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటిది అంటే ఎలాగైతే యశోదాదేవి కృష్ణుడికి కృష్ణ అనే నామధేయం చేసే ముందు కన్నయ్య అని ముద్దుగా పిలుచుకుందో, అలాగే అంజనాదేవి ఆంజనేయుడికి మారుతి అని నామధేయం చేసే ముందు సుందర అని పిలుచుకుంది. అలా చూసుకుంటే మారుతికి అనేకమైన నామాలు ఉన్నాయి కదా, ఆంజనేయుడు, హనుమ, కేసరినందన, వాయుపుత్ర, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. మరి సుందర అని ఇప్పుడు మాత్రమే ఎందుకు ఉపయోగించారు? తన తల్లి తనను ముద్దుగా పిలుచుకునే పేరుని ఇక్కడ ఈ కాండకు పెట్టడానికి గల కారణం ఏమిటి? ఎందుకు అంటే అనిమా సిద్ధితో హనుమంతుడు చిన్నగా అయిపోయి లంకా నగరాన్ని అంతా వెతికి సీతాదేవి ఎక్కడుందో కనిపెడదామని ఆఖరికి అశోకవనం దగ్గర వచ్చి సీతాదేవిని గుర్తుపట్టి ఆ చెట్టు మీద నుంచిగా సీతాదేవి యొక్క శోకాన్ని చూస్తుంటే అప్పుడు రావణుడు వచ్చి తన యొక్క మాయతో, తన యొక్క ప్రలోభాలతో, ప్రసంగాలతో సీతాదేవిని వశపరచుకోవడానికి కానీ అనేక రకాలుగా ప్రయత్నించాడు రావణుడు. అప్పుడు సీతాదేవి తన యొక్క రౌద్రంతో, తన యొక్క వాక్కుతో 5 అడుగుల దూరంలో రావణుడిని నిలువరించగలిగింది. అటువంటి ఒక స్త్రీని చూసి ఆమె యొక్క పరిస్థితికి శోకంలో ఉన్నప్పటికీ కూడా ఆమెను చూస్తూ ఎంతో గర్వంగా ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు అనేవి రాయాలన్నమాట. నేను ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఎలా ఉంది, హనుమద్ రామాయణంలో ఎలా ఉందని చెప్తాను. వాల్మీకి రామాయణంలో నా తండ్రి రాముని యొక్క సతి ఎలా ఉంటుందని నేను ఊహించానో అంత గొప్పగా ఉంది సీతాదేవి అంటూ హనుమంతుడికి ఆ గర్వంతో ఆనంద బాష్పాలనేవి వచ్చాయి ఆమెను చూసి. హనుమద్ రామాయణంలో ఎలా ఉందంటే నా యొక్క తండ్రి రాముని యొక్క సతి ఎలా ఉంటుందని నేను ఊహించుకున్నాను, సీతాదేవిని చూడంగానే, నా తల్లిని చూడంగానే నా యొక్క ఊహ అనేది ఎంత చిన్నదో నాకు అర్థమైంది, ఆవిడ ఎంతో ఉత్తమురాలు అంటూ హనుమంతుడికి ఆనంద బాష్పాలు అనేవి గర్వంతో రాలాయన్నమాట. మనం చాలా సినిమాల్లో చూస్తాం ఏమని, సీతాదేవి హనుమంతుడిని చూడంగానే నువ్వు రావణుడి మాయవా, రాముడి యొక్క ఉంగరాన్ని చూపించేదాకా ఆమె హనుమంతుడిని అగ్రీ చేయదు అని. కానీ ఆంజనేయుడిని చూడంగానే ఆయన ఒక కంటిలో ఈమెను చూసే చూపులో శోకము, బాధ కనిపిస్తుంది, ఇంకొక కంటిలో ఆమెని చూసే చూపులో గర్వం అనేది కనిపిస్తుంది ఆమెకి. అప్పుడు ఆమె ఎవరు నాయన నువ్వు అన్నట్టుగా తను రావణుడికి సంబంధం లేని వ్యక్తిగా తనను ఒక తల్లిలాగా చూస్తున్నాడు ఇతను అన్నట్టుగా ఆమెకు ఆల్రెడీ గ్రహించేసింది. ఆమె ఎవరు నాయన నువ్వు అంటే తన తల్లి అంజనాదేవిని చూస్తే ఆయనకి ఏ రకమైన అనుభూతి అనేది కలుగుతుందో అటువంటి అనుభూతి కలగడం వల్ల ఆంజనేయుడు తన పేరు మారుతి అని కానీ హనుమాని కానీ ఆంజనేయుడు అని చెప్పకుండా నా తల్లి నన్ను సుందర అని పిలుస్తుందని చెప్పి సీతాదేవితో కూడా ఆయనను సుందర అని పిలిపించుకున్నాడు ఆంజనేయుడు. అందుకు గాను ఈ కాండకు సుందరకాండ అని పేరు.
తన తల్లిలాగా భావించి సీతాదేవితో సుందరాన్ని పిలిపించుకున్నాడు కాబట్టే ఈ కాండకు సుందరకాండ అని పేరు. హనుమంతుడు కథానాయకుడిగా ఉన్నాడు. ఈ రెండు ముఖ్య కారణాల వల్ల ఈ యొక్క కాండకు సుందరకాండ అని పేరు వచ్చింది.